హాయ్ హలో అందరికీ నమస్కారం. మనల్ని ఎంటర్‌టైన్ చేసేది సినిమా. మనల్ని కదిలించేది సినిమా. మనల్ని చైతన్యపరిచేది సినిమా. అయితే సినిమా వెనక చాలామంది వ్యక్తులు పనిచేస్తూ ఉంటారు. మన ముందుకు తీసుకొస్తూ ఉంటారు. తెరపైన కనిపించేది కొంతమంది వ్యక్తులు మనల్ని ఎంటర్‌టైన్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళల్లో మనకి బాగా తెలిసిన వ్యక్తి, మనకెంతో ఇష్టమైన వ్యక్తి 'బలగం' ఫేమ్ జయరాం గారు. నమస్తే జయరాం గారు. నమస్తే అండి. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇలా కలుసుకోవడం. థ్యాంక్ యూ మాకు గూడా. సార్ అంటే మనకందరికీ తెలుసు 'బలగం' సినిమా అనేది ఒక చిన్న సినిమాలాగా వచ్చి ఎంత హ్యూజ్ హిట్ అయిపోయింది. జనాలకు మనసుకు దగ్గరైన సినిమా అని చెప్పుకోవచ్చు. అంటే కొన్ని సినిమాలు మనకి చూసినంత సేపు ఎంటర్‌టైన్ అవుతాం. ఇంటికొచ్చాక దాని గురించి మర్చిపోతాం. బంధాలకి, బంధుత్వాలకి వాల్యూ ఇచ్చే ప్రతి ఒక్కరికి కూడా గుర్తుండిపోయే సినిమా. అవును. అలాంటి సినిమాలో మీరు చాలా మంచి క్యారెక్టర్ ప్లే చేశారు. థ్యాంక్ యూ. సో, అలా మీరు మాకు బాగా గుర్తుండిపోతారనమాట. సార్ దానికంటే ముందు మిమ్మల్ని మీ గురించి ఒకసారి తెలుసుకోవాలనుంది. మా ప్రేక్షకులు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. ఆహ్, ఎక్కడి నుంచి సార్ అసలు మీరు మీ ప్రాపర్ ఎక్కడ? ఎలాగా? ఏంటి? నేను పుట్టడం గుడివాడైనా పెరిగిందంతా చీరాల. ఓకే సార్. నాది సార్ ప్రెసిడెంట్ చీరాల సార్? చేర్యాలా సార్? చీరాల. చీరాల. నాటు ఓకే. చిరియాల. అదే సార్. నా ప్రకాశం జిల్లా చీరాల. ఓకే సార్. నా చదువు గానీ, నా ఎడ్యుకేషన్ గానీ, నా ఇప్పుడు గానీ నేను ఉండేది చీరాలలోనే. ఓకే సార్. సో, ఆ తర్వాత అక్కడి నుంచి నా జర్నీ తర్వాత మదర్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్, తర్వాత మెడ్రాస్ తర్వాత మళ్ళీ హైదరాబాద్ ఇలాగ. అవునవును సార్. ఇలా జర్నీ అవుతూ వచ్చిందది. ఓకే. ఓకే సార్. ఇప్పుడు అలా తీసుకున్నట్టయితే ఫ్యామిలీ మామూలుగా ఇంట్లో ఎవరు ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్ ఎవరికైనా ఉందా సార్? ఇంట్లో ఎవరికీ లేదండి. సార్ మీ ఫ్యామిలీ నుంచి మీరే వచ్చారా? నేనే వచ్చాను. పైగా నేను గూడా ఇంట్లో ఇన్‌స్టిట్యూట్ అంటే ఒప్పుకోలేదు. ఓహ్! టీవీ మెకానిజం నేర్చుకోవడానికి వెళ్తున్నానని చెప్పి అబద్ధం చెప్పి వచ్చి టీవీ మెకానిజం అని చెప్పి ఇక్కడ మధుసూదనరావు గారిది మదర్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో వచ్చి అక్కడ అడిగితే ఇట్లా ఉన్నాయి అంటే చేరొచ్చండి బాగానే ఉన్నారు కదా అంటే ఇంకా అప్పుడు చేరా 86లో. ఓకే. అట్లాగే నేను చేరిన ఒక 6 నెలల తర్వాత చెప్పాను. ఓహ్! అప్పుడుదా చెప్పలేదు. చెప్తే మామూలుగా నీకు సరే ఎట్లాగో వెళ్ళావు కదా కానీ అని చెప్పి వదిలేశారు. ఓహ్! అంతే అంతే తప్ప ఇంట్లో ఫస్ట్ ఒప్పుకోరు. అప్పట్లో ఇంకా ఎక్కువ స్ట్రిక్ట్గా ఉండదు. అవును సార్. అవును. ఎందుకు కొనగాకుండా పోతారు అన్నట్టుగా వాళ్ళ ఉద్దేశం ఉండదు. హ్మ్. బట్ ఈరోజు ఇండస్ట్రీలో రావడానికి ఎంతో అదృష్టం ఉండాలి. అవును సార్. అప్పట్లో వద్దనుకున్న వాళ్ళు ఈరోజు వెళ్ళరా ఇండస్ట్రీలో మంచి పేరు వస్తుంది, ఫేమ్ అవును. వస్తుంది, అనుకున్నది సాధిస్తావు అవును సార్. అన్నది ఈ రోజుల్లో. అప్పట్లో అది లేదు. అవును సార్. సో ముందు ఏమైపోతాడు అన్నది భయం ఉండేది తల్లిదండ్రులు. అవునవును సార్. అందువల్ల వాళ్ళకి చెప్పకుండా వేరే దారి ఎత్తుక్కొని అలా చెప్పేవాళ్ళం. అవునవును సార్. అలాగే చెప్పిందే నేను కూడా అట్టగా టీవీ మెకానిజం నేర్చుకుంటానని చెప్పి అప్పట్లో టీవీలు వస్తున్నాయి. అవునవును సార్. 83 నుంచి 81 నుంచి బిగిన్ అయినాయి. హ్మ్. కొద్దిగా వస్తున్నాయి. వాటిని రిపేర్ కోసం అని వస్తే బాగుపడతాడని చెప్పినట్టు పంపించారు. అవునవును సో సార్. మనం వచ్చి దీంట్లో జాయిన్ అయ్యాం. మదర్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ యాక్టింగ్ కోర్సులో. సూపర్ సార్. సూపర్. అది. అంటే ఇప్పుడు మీకు అంటే వెనకాల బ్యాక్‌గ్రౌండ్ ఎవరు లేనప్పుడు మనం రావడం వేరే. పైగా ఏంటంటే మీరు చెప్పినట్టు ఫ్యామిలీస్‌లో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వస్తామంటే అసలు ఎవరు పెద్దగా ఒప్పుకోరు. యా. పైగా ఏంటంటే చుట్టాల వైపు నుంచి కూడా ఫోర్స్ ఉంటుందన్నమాట. చెడిపోతారు ఈ టైప్ ఆఫ్ ఉంటుంది. ఇది అంటూ ఉంటారు కదా! సో, ఫ్యామిలీ వైపు నుంచి కాకుండా బయట చుట్టాల నుంచి కూడా మీకు చాలా ఇబ్బందులు ఎదురయ్యి ఉంటాయి. ఈవెన్ మీ డెఫినెట్. పెళ్లి టైంలో కావచ్చు, ఇలాంటి టైంలో చాలా ఇబ్బందులు అవుతూ ఉంటాయి. చాలా అవి కూడా ఉంటాయి. పైగానేమో పండక్కి ఎవరైనా పండక్కి ఇంటికి వెళ్తున్నాం అంటే ఆనందంగా వెళ్ళేవాళ్ళు. అవును సార్. మాకు ఆనందం ఉండేది కాదు. భయం. ఆ! ఏరా అక్కడికి వెళ్ళావు ఏం చేస్తున్నావు? ఏమి లేదా? అవును. అని చెప్పి ఈ ఎటకారపు మాటలతో సగం తెచ్చేవాళ్ళం. అవునవును సార్. అందువలన పండగలకు గానీ, చుట్టాలకి ఒక్కోసారి కనబడటం గానీ, అవును సార్. ఇవి కూడా కొంచెం అవాయిడ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. అవును సార్. అబ్బా! వచ్చారంటే సుత్తేస్తారా మన బాధలు వీళ్ళకేం తెలుసు అనుకోని, అవునవును సార్. అలా కూడా డైవర్ట్ అయిన రోజులు చాలా ఉన్నాయి. అవునవును సార్. ఆ సంవత్సరాలు, ఆ రోజులు అయన్నీ గడుపుకుంటూ అలాగ వచ్చినోళ్ళమే. అవునవును సార్. అవునవును. మద్రాసులో ఉన్నప్పుడు ఒక ఎత్తు, హైదరాబాద్ ఉన్నప్పుడు ఒక ఎత్తు. అవును సార్. స్టిల్ ఈ రోజు వరకు కూడా అవునవును సార్. ప్రతి రోజుకి ఏ రోజుకి ఆ రోజు కష్టమే. అవును సార్. ఇది ఈ రోజు ఉన్నది క్యారెక్టర్ ఈ రోజు ఉంటుందా? రేపు ఉండదా? మళ్ళీ అడగటం, అందరిని అడగటం. అవి కూడా కొన్ని ఉంటాయి. అవును సార్. అనుకున్నంత తేలిక కాదు, అనుకున్నంత కష్టము కాదు. అవును సార్. ఏ పనైనా ఇష్టపడి చేయండి, కష్టపడండి. డెఫినెట్‌గా ఫలితం దక్కిద్ది. అవును సార్. ఈరోజు ఇండస్ట్రీలో నేను ఇప్పటికి వచ్చిన తర్వాత 36 సంవత్సరాల తర్వాత ఈ బలగం అనేది నాకు గుర్తింపిచ్చింది. అవును సార్. 36 ఇయర్స్ మామూలుగా వెయిట్ చేస్తూ దీంట్లో ఉండాలంటే కుదరదు. అవును బట్ సార్. నాకు తెలీదు. నేను ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తున్నానని తెలీదు. దీంట్లోనే ఉంటే టైం వేస్ట్ అవుతుందనే తెలీదు. అవును సార్. వస్తది. ఏదో ఒక రోజు వచ్చిద్ది, ఏదో ఒక రోజు వచ్చిద్ది అన్న దీని మీద ఉన్నా. అవును సార్. ఇప్పుడు సో మెనీ ఏంటంటే ఇండస్ట్రీలో ఇప్పుడున్నోళ్ళు ఏదో ఒక రోజు వచ్చిద్దిరా బలగం జయరాం గారికి వచ్చింది కదా! అవును మనకి సార్. ఏదోసారి వచ్చిద్దిరా అని ఓ చిన్న ఆశ పెట్టుకొని ఉంటున్నారు. అవును సార్. అవును. బట్ దానికి నేను లీడ్ అని నేను చెప్పను. ఎందుకంటే నాలాగా వెయిట్ చేయండి వచ్చిద్దని. అవును సార్. బట్ నాకేంటంటే ప్రాపర్ వే లేదు. అవును సార్. ఎవరైనా ఒక పనికెళ్ళానంటే నాకున్న స్తోమతకి నన్ను పనిలో పెట్టుకునేవాళ్ళు కాదు. అవును.
ఇంకొకళ్ళకి దగ్గర నేను పనికి వెళ్ళటానికి నా మనసు ఒప్పకపోయినా నేను చేయాలనుకున్నా కూడా అవును సార్. అది జరిగే పని కాదు. సో అందరికీ ఫ్యామిలీలో నాకు ఇంకా నా ఫ్యామిలీ సపోర్ట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి హ్మ్. నాకు పెళ్లి కావచ్చు, లేకపోతే నా లైఫ్ లీడ్ కావచ్చు, ఇవన్నీ అయినాయి. అవును బట్ సార్. అన్ని ఫ్యామిలీలు అలాగ ఉండవు. అవును సార్. సో అలాంటప్పుడు ఏంటంటే టైం చూసుకొని సర్టన్ వే హ్మ్. మనిషి ఏంటంటే నేను ఈ మంచి ఫ్యామిలీ ఉండాలి, హ్మ్. కారు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, ఫ్యామిలీ లీడ్ చేయాలి, ఇదే ఉంటాడు. అవును సార్. బట్ సినిమా ఫీల్డ్ అనేది రాలేదనుకోండి, వదిలేయండి, వన్ వే పెట్టుకోండి, ఇంకో అవును దారి సార్. మీకు వచ్చిన దారి గట్టి వెళ్ళిపోండి, అవును సార్. అక్కడ సంపాదించుకోండి. ఎక్కడికైనా అందరి డెస్టినేషన్ ఒకటే, అవును సార్. ఇల్లు, కారు, బంగ్లా, పిల్లలు, అంతే హ్యాపీ సార్. ఒక జీవితం, కంఫర్ట్ లైఫ్. కంఫర్ట్ లైఫ్ కోరుకుంటారు. అవును సార్. అది దీనికోసం నా అలాగే రోజులు వెయిట్ చేయొద్దు. అవును సార్. ఒకవేళ రాలేదనుకో, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి నాకు తెలిసి 90% వరకు ఆర్టిస్ట్ అవుదామనే వస్తారు. అవును సార్. అందరూ ఆర్టిస్ట్ అవుదామంటే క్యారెక్టర్లు ఉండవు, కాంపిటీషన్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ డిస్పాచ్ అయిపోతారు అవును ఈ సార్. 24 క్రాఫ్ట్స్లోకి. దాంట్లో మళ్ళీ అవును ఇంటికి సార్. వెళ్తే ఏం చేయలేమా, లేకపోతే వాళ్ళు అంటారు వీళ్ళు అంటారు, అట్లా అవుతారు. అవును సార్. ఏదైనా వే మీకు నచ్చిందా వే, ఆ వేకి వెళ్ళిపోండి. అక్కడ అవును సార్. మీరు అనుకుని ఇష్టపడి చేయండి, ప్రతి అవును పని సార్. ఇష్టపడి చేసుకోండి. అవును సార్. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. అవునవును సో సార్. ఇది నేను నేర్చుకున్న అనుభవం నాది. అవును సార్. అది బట్ ఎనీవేస్ అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు ఒక విషయం అర్థమైంది సార్. అంటే మనం హార్డ్ వర్క్ చేసి వెయిట్ చేయాలి గానీ, మనం అనుకున్న దానికి ఖచ్చితంగా రీచ్ అవుతాం అన్న విషయం డెఫినెట్గా, మాత్రం అర్థమైంది. డెఫినెట్గా అవును సార్. పనిని నమ్మండి, తర్వాత భగవంతుడు నమ్మండి, తల్లిదండ్రుల ఆశీర్వాదం, అవును సార్. గురుగారు డెఫినెట్గా సాధిస్తారు. సాధించదని ఎవరూ లేరు. ఏ తల్లిదండ్రులు కొడుకు చెడిపోవాలని కోరుకోరు. అవును సార్. భగవంతుడు ప్రతి ఓడిని అందరిని ఒకేలా చూస్తాడు. వీడు చెడిపోవాలని భగవంతుడు అనుకోడు. అవును మన సార్. కనవపలం బట్టి మనం వెళ్తాం. అవునవును సార్. సో పనిని నమ్ముకోండి, హార్ట్ఫుల్గా చేయండి, డెఫినెట్గా సక్సెస్ అనేది వచ్చింది. అందులో నేను తెలిసిన నమ్మకం, నాకు తెలిసిన నేను తెలిసి నా పరిధిలో ఉన్నోళ్ళు కూడా అవును సార్. అవును. చేసింది అదే. అవును సార్. దాన్ని బట్టి నేను చెప్తున్నాను ప్రాక్టికల్గా. అంతే సార్. సార్ ఇప్పుడు ఇన్ ఇయర్స్ ఆఫ్ స్ట్రగ్లింగ్ జర్నీ సార్ మీది. అంటే చాలా చూసుంటారు. ఎన్నో రకాలు కొంతమంది కామెంట్ చేసుంటారు మిమ్మల్ని రకరకాలుగా. అంటే మీరు చెప్పినట్టు ఫ్యామిలీ వైపు నుంచి కావచ్చు, లేదంటే ఇండస్ట్రీలో మీకు తెలిసిన మీ కొలీగ్స్ కావచ్చు. ఎవరైనా కామెంట్ చేసుంటారు రకరకాలుగా మిమ్మల్ని బాధ పెట్టడానికో ఏదో రీజన్ అయ్యి ఉండొచ్చు. బట్ మీరు ఎప్పుడైనా సరే నేను ఎందుకు అంటే రాంగ్ స్టెప్ వేసానేమో అని మీరు ఎప్పుడైనా అనిపించిందా సార్ మీకు? అసలు రాలా. నేను ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నాను అనేది నాకు ఫీలింగ్ రాలా. నేను రాంగ్ స్టెప్ వేసానని కూడా అంత లేదు నాకు. అవును సార్. నా ఆలోచనలో కూడా లేదు. హ్మ్. సినిమాక్టర్ అవ్వాలి, హ్మ్. దానికోసం ఏం చేయాలి, అంతవరకే. దారెక్కడుంది? దారి ఎక్కడ ఏం ఉందని కూడా చేయాలి? ఏం లేదు. తెలిసినోడిని కలవటం, రావటం, కూర్చోవటం, అంతే, వచ్చినప్పుడు వచ్చిద్ది అనుకోవటం, చేయటం. అవును సార్. ఫస్ట్లో ఉన్నప్పుడైతే ఏంట్రా రాలేదు అది ఇదని వయసు అయిపోతుంది ఫీల్ అవుతూ ఉంటాను. నా తోటి వాళ్ళు ఉన్నవాళ్ళు కొంత మంచి మంచి క్యారెక్టర్లు వేసి అవన్నీ వచ్చారు, ఎందుకురా మనకు రావట్లేదని అప్పుడు ఫీలింగ్ వచ్చేది. అవును సార్. ఆ తర్వాత కష్టాలు కొన్నాళ్ళు ఉంటాయి, అవును సార్. తర్వాత అలవాటు పడిపోతారు, పెద్ద మార్పే ఉండదు. ఏది ఆ పర్మనెంట్ కాదు. టైప్ అయిపోయింది మాది కూడా. సరే వచ్చినప్పుడు వచ్చిద్దిలే అనుకుని లైటర్ వైర్లు తీసుకున్నాం, అలాగే జరిగెళ్ళింది ఇది. ఓకే సార్. అంతే తప్ప బాధపడి రాలేదు అన్నది లేదు. ఎందుకంటే రాలేదు అన్న ఫీలింగ్ నాటకి నాకు వేరే పని తెలియదు. అవును సార్. నాకు వ్యాపారం ఉండేది, నాకంతా 10 మంది 15 మంది పనులు చేశారు, అంతవరకే. అవును సార్. ఆ వ్యాపారంలో ఉన్నప్పుడు నేను ఓనర్షిప్లోనే ఉంటా, కిందకి వెళ్ళేది డౌన్ఫాల్ అని ఆలోచించను. అలాగా నేను అది ఫైనాన్షియల్గా దెబ్బతిన్న తర్వాత కూడా ఎవరి దగ్గర పనికి వెళ్ళడానికి కూడా నీకేమి ఇవ్వగలరా అన్న టైప్ అయిపోయింది. ఓకే సార్. అందువల్ల నేను ఇది లేదు, నేను ఆల్టర్నేటివ్ ఎప్పుడు ఫస్ట్ నుంచి దీని మీద ఉన్నా కాబట్టి నా కాన్సన్ట్రేషన్ అంతా దీని మీద ఉండేది. అవును సార్. నేను రాలేదని బాధపడలేదు. ఫస్ట్లో అదే వయసు 23-24 వయసు ఉన్నప్పుడు అప్పుడు ఫీల్ అయ్యాను. ఓకే సార్. అప్పుడు ఫీల్ అయ్యాను, అంత తప్ప తర్వాత అసలు ఫీల్ అవ్వాల. వచ్చినప్పుడు వచ్చిద్దిలే అన్న దీని మీద వెళ్ళాను. సో అది గోయింగ్ ఆన్ అవుతానే ఉంది ఇప్పటికి. హోప్స్ సార్ ఇప్పుడు ఇంకా చాలా మూవీస్ చేయాలి, మేము ఎంటర్టైన్ అవుతూ ఉండాలి డెఫినెట్గా ఖచ్చితంగా. భగవంతుడి దయ వల్ల మా డైరెక్టర్ గారు వాళ్ళు డెఫినెట్గా Yes, yes. నేను డిఫరెంట్ క్యారెక్టర్లే చూస్తున్నాను. అవును సార్. వస్తే డెఫినెట్గా ఈసారి ఇంకో క్యారెక్టర్ ఏదైనా వచ్చి చేంజ్ ఓవర్ తీసుకోవాలి. అవును సార్. సో ఇప్పుడు అన్నిటికీ ఏంటంటే తండ్రి క్యారెక్టర్ అయిపోతుంది. Hmm. ఒక విలన్ కానీ, ఒక అన్నయ్య కానీ, ఒక మామయ్య, ఒక బావ. మంచి వెయిట్ ఉన్న క్యారెక్టర్. వెయిట్ అనేది కాదు, అది ఇంపార్టెన్స్ ఉన్నది. అదే సార్. ఇప్పుడు తక్కువ వయసులో నేను తండ్రి క్యారెక్టర్ వేసా, బట్ ఇది కాదు. ఒక ఆడదాదారం అనే సీరియల్లో ఓకే సార్. 43-44 ఏజ్ అప్పుడే నేను ఒక తండ్రి క్యారెక్టర్ ఓ వేసా. ఓకే సార్. సీరియల్ చేశారు. సీరియల్ దగ్గర 40-50 పైన చేశా. ఓ దాంట్లో వేయటం వలన తర్వాత ఈ బలగం వేయటం వలన నన్ను ఆ తండ్రి క్యారెక్టర్లోనే చూస్తున్నారు. Hmm. బట్ ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్లు ఉన్నాయి నాకు తెలిసి. మామయ్య బాగుంది చెప్తున్నా కదా, అవును సార్. అవును అవును అవును. నేను డిఫరెంట్ కన్నా అవి వేస్తేనే కొంచెం అవును క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాని, దీనికి ఒక్కదానికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాదు, బట్ నా ఫీలింగు. అవును సార్. సో కొత్త దానికోసం చూస్తున్నా, అవును సార్. మరి ఎప్పుడు వస్తుందో బయట.
వస్తాయి సార్ ఖచ్చితంగా. మీరు పడ్డ కష్టానికి అంటే మీరు చెప్పారు కదా, మన కష్టం మనం పడుతూ ఉండాలి, దేవుడు అనేవాడు కూడా ఆశీర్వదిస్తాడని. డెఫినెట్గా సో ఖచ్చితంగా బ్లెస్సింగ్స్ ఉంటాయి, మీరు కనిపిస్తూనే ఉంటారు, మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు. సరే, ఇప్పుడు ఈ ఎంత ఎన్ని ఎంత ఇంత జర్నీలో ఇండస్ట్రీ వైపు నుంచి మీకు ఎవరి వైపు నుంచి అయినా కొంచెం సపోర్ట్ దొరికిందా సార్ మామూలుగా ఈ ఈ స్ట్రగ్లింగ్ టైంలో? అంటే ఇప్పుడని కాకుండా కొంచెం స్ట్రగ్లింగ్ టైంలో ఇండస్ట్రీ వైపు నుంచి ఎవరైనా సరే, అంటే అర్థం కాలేదు ఏ విధంగా. మీరు మూవీస్కి ట్రై చేస్తున్నప్పుడు కానీ ఈ టైంలో మీకు కొంతమంది పరిచయం అయి ఉంటారు కదా సార్, ఇండస్ట్రీలో ఎంతో కొంతమంది కొంచెం ఎవరు? ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు కానీ, డైరెక్టర్సా, ప్రొడ్యూసర్సా, అంటే ఆర్టిస్ట్? యాక్టర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు సార్. ఇప్పుడు మేబీ డైరెక్ట్ డిపార్ట్మెంట్లో కావచ్చు, లేదంటే ప్రొడ్యూసర్స్ కావచ్చు, లేదంటే యాక్టర్స్ కావచ్చు సార్. మీ గురించి తెలిసిన వాళ్ళు, మీకు పరిచయం ఇచ్చి మీ గురించి బాగా తెలిసిన వాళ్ళు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా మీకు, మీరు ట్రై చేస్తున్న టైంలో ఎవరైనా మీకు డెఫినెట్గా ఆ, ఇప్పుడు మీరే ఉన్నారు, మీ ఫ్రెండ్ కనబడ్డాడు అనుకో, అవును ఏంట్రా సార్. ఏం చేస్తున్నావు అని అడుగుతారు. అవును సార్. లేదురా నేను ఇట్లా ట్రై చేస్తున్నానంటే, అరే అవును నాకు సార్. తెలిసిన దగ్గర ఒకసారి రారా అక్కడ ఏందో చెప్తా ఉంటారు. అవును సార్. ఈ ఇండస్ట్రీలో అలా చెప్తారు, అవును సార్. మావాడండి ఆర్టిస్ట్ అని. బట్ వీడికి క్యారెక్టర్ ఇవ్వాలి, క్యారెక్టర్ ఉండాలి అన్నదాన్ని ఎవరు ఇది చేయరు. అవును సార్. ఎందుకంటే అక్కడ తగ్గ క్యారెక్టర్ ఉండాలి, అవును సార్. బలవంతం చేయలేరు. ఈవెన్ హీరో అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, అవును సార్. నీకు తగ్గ క్యారెక్టర్ డెఫినెట్గా ఇస్తారు. అవును సార్. మనకు కొన్నిసార్లు పరిచయం లేకపోవటం కూడా ఇబ్బంది పడతా ఉంటాం. అవును సార్. అవును. పరిచయం లేకపోయినా ఇబ్బంది పడతాం. ఆ పరిచయాలు పెరగటం కూడా ఈ ఫ్రెండ్స్ ద్వారా పెరుగుతాయి. అవును సార్. దాని తర్వాత రెండో సినిమాకి అడగలుగుతాం, సరే ఏదైనా ఉంటే చెప్పండి సార్ అని. అవును సార్. అంతే తప్ప ఎవరు హెల్ప్ చేయరు అనేది కాదు. పరిచయాలు మటుకు గ్యారంటీ చేస్తారు, అందరూ పరిచయాలు చేస్తారు, పరిచయాలు పెంచుకుంటాం, అవును తద్వారా సార్. తద్వారా వస్తుంది. కొంతమంది నా ఫ్రెండ్స్ హీరోలు ఉన్నారు, డెఫినెట్గా ఈ క్యారెక్టర్ ఇటుకి వేయించాలి అవును అన్న సార్. చెప్పి వేయించిన వాళ్ళు ఉన్నారు. ఓకే సార్. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, రెండు ఉన్నాయి. ఓకే సార్. ఇది మీకు ఇప్పుడు బలగం సినిమా గురించి మనం మాట్లాడుకుంటే, అందులో చాలా మంచి రోల్ మీరు ప్లే చేశారు. అందరికీ గుర్తుండిపోయే క్యారెక్టర్. అంటే అందులో ఉన్న అన్ని క్యారెక్టర్స్ బాగా అందరికీ బాగా కనెక్ట్ అయ్యేవే. Yeah. ఎందుకంటే ఒక్కొక్క క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్ ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు. అన్ని కనెక్ట్ అవుతాడు. చెల్లి క్యారెక్టర్ చెల్లి కనెక్ట్ అవుతాడు. అవునవును. ఇలాంటి మంచి క్యారెక్టర్ సార్ మీరు అది ఆ సినిమాలో మీకు ఎలా వచ్చింది సార్ ఛాన్స్ అసలు? ఇప్పటికీ చాలా ఇంటర్వ్యూలో చెప్పా, ఇప్పటికీ చెప్తున్నాను. మేము తెలుసుకుంటాం సార్ మీరు చెప్తే. నేను ఇట్లాగే సీరియల్ చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్ దగ్గర ఉండేవాడిని. అవును సార్. అక్కడికి అనుకోకుండా వేణు వచ్చారు. వేణు వచ్చి, ఈ క్యారెక్టర్ కోసం చూస్తున్నాను భయ్య, మనోడు సరిపోతారు, ఎవరంటే ఇతను మా సీనియరు, చూడండి అని చెప్పంటే అక్కడ చిన్న ఆడిషన్ పెట్టిన తర్వాత అతను వేణు ఓకే చేశాడు. అలాగ వచ్చింది ఆ క్యారెక్టర్. సో సీరియల్లో చేయడం అనేది దీనికి కొంచెం మీకు దానికి ఇదేం కాదు, సీరియల్కి దీనికి సంబంధం లేదు. మ్మ్. నేను ఆ రోజు సీరియల్ షూటింగ్ క్యాన్సిల్ అయ్యి పెట్టి ఫ్రెండ్ దగ్గర ఉన్నా, అనుకోకుండా ఆ రోజు వేణు వచ్చాడు. మ్మ్. రావటం వలన చూడడం, ఆయనకి నచ్చటం, ఇంటర్వ్యూలు చేసుకోవటం, ఆ తర్వాత ఒక 3 నెలల తర్వాత కానీ నన్ను కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకే సార్. సో ఎందుకంటే ఇంకా నాకన్నా బెటర్ చూస్తారు కదా, నాకు తెలంగాణ అవును లాంగ్వేజ్ సార్. రాదు, అవును సార్. తర్వాత నేర్చుకున్నాను. అవును సార్. దానికని అప్పుడు అనుకోకుండా ఆటోమేటిక్గా ఇది నిజంగానే నేనైతే ట్రై చేయలే. అవును సార్. వేణు అక్కడ నాకు ఈ క్యారెక్టర్కి అతను దొరుకుతాడు ఆయన అనుకోలే, అవును అలా సార్. అనుకోకుండా వచ్చింది ఈ క్యారెక్టర్. అవును సార్. ఇప్పుడు మీరు ఆల్రెడీ చెప్పారు, సీరియల్స్ చాలా వరకు చేశారు సార్ మీరు. అంటే చాలామంది చెప్పేది ఏంటంటే సీరియల్లో జరిగే ప్యాటర్న్ వేరు, సినిమాది జరిగే ప్యాటర్న్ వేరు అని చాలామంది చెప్తూ ఉంటారు కదా సార్. అంటే ఈ ఎక్స్పీరియన్స్ మీకు దానికి ఎలా యూజ్ అయింది? డెఫినెట్గా ఇప్పుడు కొంతమంది జాబ్ చేస్తారు, ముందు అప్రెంటిస్గా చేయమ్మా కొన్నాళ్ళు అంటారు, అవును సార్. అవును. అలాగ ఉపయోగపడిద్ది అది. అవును సార్. సో అక్కడ ఏంటంటే ప్రాంప్టింగ్ వలన పెర్ఫార్మెన్స్ సరిగ్గా చేయలేరు. అవును సార్. ఆర్టిస్ట్కి ఎప్పుడంటే ఆ క్యారెక్టర్ అతను ఆ డైలాగులన్నీ ఓన్ చేసుకున్న తర్వాత అవును సార్. ఇన్వాల్వ్ అయి చేస్తే వేరుగా ఉంటుంది. అవును సార్. అవును. సో సీరియల్కి అంత టైం లేదు, అవును సార్. వాళ్ళు చేపించి ప్రాంప్టింగ్లు ఇచ్చి గబగబా ఫాస్ట్ సీన్లు చేసి ఫాస్ట్గా ఫాస్ట్గా ఫాస్ట్ మేకింగ్. ఎపిసోడ్లు అవన్నీ తీయాలి. కాబట్టి అక్కడ మొనాటనీగానే ఏదో చేస్తున్నాం అన్నట్టు. బట్ ఎక్స్పీరియన్స్ అనేది షూటింగ్, లైటింగ్ కానీ కెమెరా కానీ అన్నీ ఒకటే. అవును సార్. యాక్టింగ్లో ఏంటంటే కొన్ని సీన్లు అక్కడ ఇన్వాల్వ్మెంట్ కనబడదు అంతే. ఓకే సార్. సీరియల్ అయినా ఒకటే, సినిమా అయినా ఒకటే. అక్కడ కూడా టైం ఇచ్చి చేస్తే సీరియల్లో కూడా నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు ఉన్నారు అవును సార్. అవును. పెర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు. చాలా. అవును సార్. అవును. డెఫినెట్. కాకపోతే వాళ్ళకి టైం లేదు, డైరెక్టర్ గారికి టైం లేదు, ప్రొడ్యూసర్ గారికి టైం చాలదు. అవును సార్. ఇలాగ అన్ని ప్రాబ్లం వల్ల సీరియల్స్ అట్లా వెళ్తున్నాయి అంతే. ఓకే సార్. ఇప్పుడు కొన్ని హిందీ సీరియల్స్ చూస్తాం, ఎంత బాగున్నాయి అంటారు. సో దానికి ఇచ్చే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఎక్కువ, వ్యూవర్స్ ఎక్కువ, అదే టెలికాస్ట్ అయ్యేది ఆల్ ఓవర్ ఇండియా, ఇలాగ ఉంటుంది. అవును సార్. దానివల్ల అక్కడ కొంచెం బాగుందిరా అన్నట్టు అనిపించింది. అవును సో సార్. హరహర మహాదేవ్ ఉంది, అంత బాగుంది, అందరం చూశారు. అంత టైం ఇక్కడ ఉండదు. అవును సార్. సో అందువల్ల ఏంటంటే మన తెలుగు వరకు, మన సీరియల్స్ వరకు కొన్ని చోట్ల ఆర్టిఫిషియల్గా ఉండదు, కొన్ని చోట్ల బాగున్నట్టు ఉంటుంది. అవును సార్. అవునవును. అదేంటంటే తీసుకునే టేకింగ్ ఆఫ్ ద టైం అంతే. అవును సార్. సీరియల్స్ నుంచి ఇప్పుడు అంటే స్మాల్ స్క్రీన్ నుంచి ఇప్పుడు బిగ్ స్క్రీన్ వరకు వచ్చారు సార్.
ఈ జర్నీ చూస్తే ఒక పర్సన్‌గా, ఒక వ్యక్తిగా మీకు ఎలా అనిపిస్తది సార్ అసలు? ఇదన్నీ ఒడుగుదొడుకులే బ్రదర్. ఫస్ట్ నేను వచ్చింది సినిమాకే. అవును సార్. నేను వచ్చినప్పుడు సీరియల్స్ లేవు. అవును సార్. సినిమా అసలు దూరదర్శనే లేదు ఓహ్! మేము వచ్చినప్పుడు. అప్పుడే దూరదర్శన్ ఎంట్రన్స్ ఒకే ఒక సీరియల్ అప్పుడేదో 'హిమబిందు' అని ఏదో ఒక సీరియల్ వచ్చేది. అప్పుడు సుమన్ గారు చేశారు ఏదో. హ్మ్. ఆ ఒక్క సీరియలే వచ్చేది. దూరదర్శన్ ఓన్లీ మేము చిత్రలహరి తప్ప చూడడానికి ఏమి ఉండేది కాదు. ఓకే సార్. ఆ టైంలో వచ్చి మేము సినిమాలు చేసిన తర్వాతే సర్వైవల్ అవ్వటం కోసం, ఇండస్ట్రీలో ఉండటం కోసం, ఇంటికెళ్తే గనుక మనకు వచ్చిన పని ఏదో ఒకటి చేద్దాం లేరా అనుకొని సీరియల్స్‌కి దిగినోళ్ళం. ఓకే తర్వాత సార్. సీరియల్సే మాకు కొన్నాళ్ళు అండి కొన్ని సంవత్సరాలు తిండి పెట్టినాయి అవును సార్. అవును. సీరియల్స్. ఎందుకంటే సినిమాల్లోకి రావట్లా. అవును సార్. ఇండస్ట్రీలో ఉండాలి. సీరియల్స్ చేసుకుంటూ బతికాం. అవును సార్. అలాగనే సీరియల్స్‌ని చిన్న చూపు చూడం. అదే సార్. ఎందుకంటే దానికి టైం ఇవ్వలేకపోతున్నాం. అవును సార్. ఇదివరకంటే ఒక షెడ్యూల్ ప్రకారం వెళ్ళేది. ఇప్పుడంటే ఒకటో వారం ఉంచండి, మూడో వారం ఉంచండి. అవును ఈ సార్. 15 రోజులు వాళ్ళ కింద ఉంచేయాలి. అవును ఎప్పుడు సార్. వచ్చేదో తెలీదు. అవును సార్. రెండో దానికి డేట్లు అవును ఇవ్వలేము. సార్. అందువలన సీరియల్స్ చేయలేకపోతున్నాం కానీ అవకాశం ఉంటే డెఫినెట్గా సీరియల్స్ అయినా చేస్తాం, ఏదైనా చేస్తాం. ఏదైనా వర్క్ కావాల్సిందే. అంతే కదా సార్. డెఫినెట్గా చేస్తాం, అందులో డౌట్ లేదు. ఓకే సార్. ఇప్పుడు మామూలుగా ఒక ప్రొఫెషన్‌లోకెళ్ళేటప్పుడు ముఖ్యంగా యాక్టింగ్ ఫీల్డ్‌లోకి రావాలంటే కొంతమంది చాలా వరకు ఒక ఇన్‌స్పిరేషన్ తీసుకుంటారు. ఒక యాక్టర్‌ని చూసి గాని ఇలాగా. మీ వరకు ఎవరు సార్ ఇన్‌స్పిరేషన్? సూపర్ స్టార్ కృష్ణ. కృష్ణ గారి ఫ్యానా సార్ మీరు? పక్కా కృష్ణ గారితోనే అప్పట్లో ఏంటంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారిది జానపద గీతాలు ఇవి కత్తు. అవును సార్. ఇక్కడ నాగేశ్వరరావు గారు అంటే సాంఘికం. అవును సార్. కృష్ణ గారు అంటే గన్స్, గుర్రాలు. ట్రెండ్ సెట్టర్ అప్పట్లో. అప్పట్లో మా అందుకే ఇక కృష్ణ గారు ఫైట్లు గీట్లు ఉండే కదా. అవును సార్. కృష్ణ గారు ఆ అభిమానం కాస్త నేను ఫస్ట్ ఇండస్ట్రీకి 70 ఎంఎం అని అలా చాలా వరకు ఆయన అదన్నీ చేసినట్టున్నారు అవన్నీ కదా సార్ అప్పుడు అయి? మనకు టెక్నికల్గా తెలీదు. ఆ! ఫ్యాన్స్గా ఆ సినిమా స్కోప్ వచ్చింది, 70 వచ్చింది అనుకోవటమే కానీ అట్లా కాదు. ఆ వైబ్ ఎంజాయ్ మాకు చేయాలి. ఆయన్ని చూస్తే చాలు కృష్ణ గారు. మోస్ట్ కృష్ణ గారు గ్లామరస్ కూడా సార్. సూపర్. అందరూ ఎందుకు ఆయన చూస్తూ ఉంటే ఆ సినిమా మొదటి రోజే వెళ్ళిపోవాలనుకుంటారు అందరూ. అవును సార్. బట్ ఫ్యాన్స్ అయినా నేను మొదటి రోజు వెళ్ళను. ఓకే సార్. అది కూడా ఏంటంటే మొదటి రోజు వెళ్ళానంటే సెకండ్ షోకి వెళ్తా. హ్మ్. కొంచెం ప్రశాంతంగా కూర్చొని, అంటే ఇదివరకనే థియేటర్లో నాన్ ఏసీ కదా, అవును సార్. ఒక్క పోసి చెమట పోసేదాడు. అవునవును నైట్ సార్. పూట అంటే డోర్లన్నీ ఓపెన్ చేస్తాడు కాబట్టి సెకండ్ షోకి వెళ్ళేవాడిని. యెస్. వెలుతురు రాకుండా. ఆయన్ని చూసుకుంటూ కూర్చునే కంపల్సరీ వెళ్ళేవాళ్ళం. కృష్ణ హ్మ్. గారు అంటే అభిమానం అందరూ ఎవరు లేరు. ఓకే సార్. ఇప్పటికి ఇంకా ఆయనే మీకు ఆయన ఎప్పటికి. ఎప్పటికి. మారదు అది. మారదు. ఇప్పుడు వాళ్ళ తరం వెళ్ళిపోయింది. అవును సార్. ఇప్పుడు నెక్స్ట్ తరం వచ్చింది. అవును సార్. నెక్స్ట్ తరంలో ఎవరు పెర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళ పార్టీ. అవును సార్. అప్పట్లో అయితే రామారావు అంటే ఆహా కాదు కదా, కృష్ణ అన్న అంటే కృష్ణనే, కృష్ణరాజా కాదు, సోన్ బాబు కాదు, ఇట్లాగే అనేసేవాళ్ళం. అవునవును సార్. సో మేము గుడ్డిగా ఏంటంటే కృష్ణ గారు అనేసేవాళ్ళం. అవును సార్. అవును. ఇప్పుడంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైలు, ఒక్కొక్కరిది ఉంది. అవును సార్. ఏ సినిమాకి ఎవరు పెర్ఫార్మెన్స్ బాగా చేశారో, ఈవెన్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా బాగా చేశాడురా అవును అని సార్. అప్పుడు మేము ఎవరు లేదు, ఓన్లీ కృష్ణ. అక్కడ హీరోయిన్ లేదు, ఏం లేదు, కృష్ణ కృష్ణ గారిని చూస్తూ. అంతే. సార్ అయితే ఆయన చాలా సినిమాలు మీరు ఇప్పటికి చాలా నంబర్ ఆఫ్ టైమ్స్ చూసుంటారు. ఒకే సినిమాని చాలా సార్లు చూసుంటారు కదా! కానీ ఇందులో ఏంటంటే ఒకే సినిమా ఎక్కువ టైం చూసింది నేను అడవిరాముడు రామారావు గారిది. ఓహ్! 17 సార్లు చూసా. ఏం సార్? మా సొంత థియేటర్లో పడింది కాబట్టి, కానీ సినిమా బాగుంది కాబట్టి ఆయన సినిమా వెళ్ళి చూశాను. ఆ! రామారావు గారి ఫ్యాన్స్ కాకపోయినా ఎందుకు అడవిరాముడు ఒక్కటే నేను ఎక్కువ రోజులు చూసింది. అవును సార్. ఓకే. 17 సార్లు ఎన్నో చూసా. ఇక మిగతా సినిమాలన్నీ 4 సార్లు, 5 సార్లు అంతే. ఓకే సార్. కృష్ణ గారు అని కాదు కానీ ఆ సినిమా ఎందుకు అట్లా నచ్చింది అంతే, అది చూశాను. అది ఓకే సార్. అప్పటికి ఇప్పటికీ కృష్ణ గారు అంటే అభిమానం అంతే. అవును సార్. అంటే అభిమానం ఇంకెప్పటికి పోదు. ఒకసారి పుట్టింది. ఇక లేదు ఇంకా తల్లిదండ్రుల మీద అభిమానం అలాంటిదో, సూపర్ స్టార్ కృష్ణ గారి మీద కూడా అలా అభిమానం అలాంటిదే. ఓకే సార్. మీరు ఎప్పుడైనా మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు గానీ, సీరియల్స్ కావచ్చు, సినిమాల్లో కావచ్చు, ఎప్పుడైనా తెలియకుండా ఆయన స్టైల్‌ని ఎప్పుడైనా మీరు ఇమిటేట్ చేయడం జరిగిందా సార్ మామూలుగా? అంటే చేయలేదు. మీకు అంత ఇష్టం కాబట్టి అడుగుతున్నాను ఈ లేదు క్వెషన్. లేదు. ఎందుకంటే నేను యాక్టింగ్ అనేది చేయటం అనేది నేర్చుకున్న తర్వాత, ఇన్స్టిట్యూట్ చేరిన తర్వాత అవును సార్. ఇంకొకళ్ళు ఇమిటేషన్ చేయటం అనేది ఇన్స్టిట్యూట్లోకి కరెక్ట్ కాదు అది. ఓకే సార్. ఓకే. అందువల్ల మాకు ఫస్ట్ నుంచి ఇది లేదు, ఆ! ఇమిటేషన్ చేయడానికి లేదు. హ్మ్. ఇమిటేషన్ చేస్తే ఆడున్నాడుగా నువ్వెందుకు అంటారు. అవును సార్. సో అట్లా లేకుండా ఇండివిజువల్గానే ట్రై చేసేవాళ్ళం. హ్మ్. కాకపోతే అది ఎందుకో ఇక ఫ్యాన్స్ వైజ్గా ఆయన వెళ్ళారు అనుకో, ఆయన ఎవరైనా ఎక్కిరిచ్చినా కూడా కోపం వచ్చింది. హ్మ్. కొంతమంది ఎట్లా ఎట్లా ఇమిటేట్ చేస్తే ఇమిటేట్ చేసినప్పుడు కరెక్ట్గా ఆయనలాగా చేసి చెప్పరా, ఆయనలాగా డైలాగ్ కొంత అని చెప్పండి, అవి చెప్పలేరు, ఏవో చెప్తూ ఉంటారు. అవునవును సార్. అవి కూడా బేర్ చేసినాయి. ఈవెన్ ఈ రామారావు గారిని, నాగేశ్వరరావు గారిని ఎవరిని కూడా ఎక్కిరించిన మట్టుకు అది ఒప్పుకో. ఆ! అప్పట్లో అభిమానం అలానే ఉండేదేమో సార్. అవును సార్. చాలా మందికి. పన్నేసుకునేవాళ్ళు కూడా, కొట్టేసుకునేవాళ్ళు, ఓకే సార్. మామూలు కూడా కాదు. ఇప్పుడు ఈ మీరేమో ఇక్కడ చీరాల దగ్గర నుంచి కదా సార్ మామూలుగా. మీకు బలగం సినిమాలో తెలంగాణ స్లాంగ్‌లో మాట్లాడడం అదంతా మీకు ఎలా అంటే ఎలా సార్? అంటే కొంచెం ఏమైనా నాకు ఇబ్బంది రాదు అనిపించిందా? తెలంగాణ. నాకు బలగం సినిమా ఓకే అయిన తర్వాత
వేణుగారు ఏం చేశారంటే కొద్దిగా లాంగ్వేజ్ నేర్చుకోబోయా అన్నారు. ఉమ్, అంటే ఎలా నేర్చుకోను అన్నా. ఉమ్. మై విలేజెస్ అనే మై విలేజ్ అవును సార్. షోస్ వస్తాయి వరంగల్ వెళ్తే అవి చూడన్నారు. ఉమ్, అవి ఒకటి కొన్ని కొన్ని పుస్తకాలు, ఉమ్, పైగా మా ఫ్రెండ్స్ కూడా కొంచెం మంది తెలంగాణలో ఉంటారు. అప్పుడు దాకా నాకు తెలంగాణ నేర్చుకోవాలి ఇదని లేదు. ఉమ్. వాళ్ళతో మాట్లాడి వాళ్ళు కూడా నాకు సజెషన్స్ ఇచ్చి అవును సార్. ఇది అని ఇట్లా చెప్పి అలాగే నేర్చుకున్నాను. అవును సార్. నా- ఈ సినిమా చేసేటప్పుడు కూడా అవును సార్. చాలా ఇబ్బంది పడ్డాను ఫస్ట్లో. ఉమ్, డబ్బింగ్లో చూసుకుందాం భయ్యా ఉమ్. అని చెప్పి ఓకే సార్. వేణుగారు మంచి కోఆపరేట్ చేశారు. కాకపోతే ఏంటంటే వాళ్ళ స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు ఆ స్క్రిప్ట్లో యాసతో సహా ఉమ్, ప్రతి అక్షరం చివరి వరకు ఉండేది. ఉమ్. దాన్నే ఫాలో అయ్యేవాడిని. ఓకే సార్. అందువల్ల నాకు కొంచెం ఈజీ అయింది. అవును సార్. డబ్బింగ్లో దగ్గరుండి వేణుగారు చెప్పించారు. బట్ అప్పటికీ కూడా 100% నేను తెలంగాణ మాట్లాడలే. అవును సార్. బట్ ఏంటంటే ఉన్నంత వరకు కవర్ చేసి ఎక్కడి వరకు ఇది కావాలనేది ఎంత మాట్లాడినా కూడా కొంచెం తేడా వచ్చింది. అవును సార్. అవును. అలాగా డిఫరెన్స్ ఎక్కడో కొంచెం మైనర్ గానే ఉంటుంది సరే డెఫినెట్గా. తెలుస్తుంటది. అవును. అట్లాగా అయితే ఏదో భగవంతుడి దయ వల్ల సినిమా సక్సెస్ అవ్వడం వల్ల నేను నా చిన్న తప్పు కొట్టుకుపోయింది కానీ లేకపోతే ఆ సినిమా మీ వరకు వచ్చినప్పుడు మీరు అసలు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారు సార్ ఈ సినిమా ఎంత అసలు లేదు. ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే షోలో కమెడియన్గా చేసే లేదంటే సినిమాలో కమెడియన్ చేసే వేణుగారు సడన్గా డైరెక్టర్గా డెబ్యూగా చేయడం. అది మీ వరకు. మా అవును సార్. వరకు ఏంటంటే ఉమ్, వేణు గారిది మీరు ఇట్లాగన్నట్టు జబర్దస్త్ అవును సార్. అవును. ఏం చేస్తాడా అని చెప్పి ఫస్ట్ రోజు చూస్తూనే ఉన్నాం. సీన్ ఎట్లా పెడుతున్నాడు. ఎందుకంటే నాకున్న ఇన్నేళ్ల అనుభవంతో నేను చేసిన సినిమాలకి ఈయనకి అన్నీ ఉంటాయి కదా. అవును సార్. సీరియస్గా షార్ట్స్ ఎట్లా పెడుతున్నాడు అని చూస్తా. అవును. 1 or 2 days తర్వాత నేను పూర్తి అర్థమైపోయింది. చాలా బాగా తీసుకుంటున్నాడు. ఓకే బట్ సార్. వేణుకు కూడా నమ్మకం లేదు ఇది. ఆ, బట్ ఏంటంటే వేణు 2 weeks ఆడితే చాలు అని చెప్పి అనుకున్నాడు. ఓ 2 weeks ఆడితే చాలు భయ్యా మనం అనుకున్న టార్గెట్ రీచ్ అయినట్టు అవును అనుకున్నాడు. సార్. 2-3 weeks అన్నాడు. తర్వాత సాంగ్స్ వచ్చిన తర్వాత అనుకున్నాం అవును సార్. మినిమం 50 days పక్కా. ఈ ఈజీగా ఆడుతుంది అబ్బా. 5-6 వారాలు నువ్వేం కంగారు పడట్లేదు. అవును సార్. ఆడినా కొన్ని దేంట్లో 50 పడిద్ది అనుకున్నాం. అవును సార్. బట్ తెలంగాణ ప్రజలు కానీ వీళ్ళు కానీ ఇంత అభిమానంతో ఇంత ఆదరిస్తారని అవును సార్. మేము ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలే. అవునవును సార్. అవును. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఈ రోజు కూడా తెలంగాణలో గుర్తుపెట్టుకొని ఐలన్న అన్న అవును ఎట్లా సార్. ఉన్నావే అని మంచిగా తిన్నావా అన్న అని చెప్పి అడుగుతుంటే ఇంకా సంతోషం. అవును సార్. అవును. అంటే వాళ్ళు చూస్తుంది ఏంటి, ఒక ఐలన్నను చూస్తున్నారు. అవును సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన వేణుగారికి నేను జీవితాంతం రుణపడి ఉండాలి. అవును సార్. ఇప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. అవును అన్న సార్. తిన్నావా అన్న, ఎడబోతున్నా రాయ దింపుతాను అవును. అది మాట్లాడుతున్నది. వాళ్ళ మొదలు బాగున్నారు, ఎట్ట ఉన్నానా మంచిగున్నావా. పలకరింపే మోటుగా ఉంటది కానీ అందులో ప్రేమ ఉంటది, ఆప్యాయత ఉంటది. చాలా బాగుంటుంది. ఆ పల్లెటూరులో షూటింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు కనబడేది ముందు అన్న ఎట్లా ఉన్నావా మంచిగున్నావా, ఆ, ఏది తిందురా అన్న తినవా, అవును ఇయే సార్. ఫస్ట్ ఇయే వస్తాయి వాళ్ళ దగ్గర నుంచి. అవును. అవును సార్. అవును. నాకు అది మటుకు బాగా నచ్చింది. ఆ సిరిసిల్ల ఆ చుట్టుపక్కల ప్రజలు వాళ్ళు మాట్లాడే మాటలు చాలా బాగున్నాయి. ఈ రోజు కూడా బయట ఇన్ని 2 ఏళ్ళు అయిపోతుంది అనుకోండి సినిమా వచ్చి. అవును సార్. ఈ 2 yearsలో తెలంగాణ వాళ్ళు ఇంటీరియర్లో బాగా ఉన్నవాళ్ళు కానీ లోకల్ ఎవరైనా ఉమ్, గుర్తుపట్టిన వాళ్ళు ఎవరైనా సరే అవును సార్. ఇదే మాటలు. అన్న మంచిగున్నావన్నా, మంచి చేసినవే అందులో తిన్నావన్నా, చాయ్ తాగుదాం, ఇట్లాగే ఈ తప్ప ఈ 3 మాటలు తప్ప వాళ్ళ దగ్గర ఇది రావట్లేదు. అవును సార్. నాకు నిజంగా వాళ్ళందరూ అభిమానం దొరకడం నిజంగా నా అదృష్టం. సార్ అంటే మామూలుగా ఇప్పుడు బలగం సినిమా చూసినప్పుడు చాలా మందికి తెలియకుండా, అంటే నేను కూడా సార్ పర్సనల్గా మేము ఫ్యామిలీ మొత్తం చూసినప్పుడు ఏడ్చేసాం. లాస్ట్ టైంలో వచ్చేటప్పుడు బ్రదర్స్ సిస్టర్స్ అందరూ అలా కలిసి చూసినప్పుడు అలా ఏడ్చాం. మీ సినిమా కాబట్టి మీరు కూడా నాకు తెలిసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూసుంటారు, అందరూ కూర్చొని కానీ లేదంటే మీరు కూడా వాళ్ళతో కలిసి కూర్చొని ఉంటారు. మీ క్యారెక్టర్ మీరు ప్లే చేసాను తెలియకుండా ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఓన్లీ సినిమాలోనే ఇన్వాల్వ్ అయిపోయి చూస్తున్నప్పుడు ఆడియన్గా కనెక్ట్ అయ్యి అలాగేమైనా కొంచెం ఎమోషన్ అయ్యారా? వచ్చింది, డెఫినెట్గా వస్తాయి. ఎన్నిసార్లు వేసినా ఎన్నిసార్లు చూసినా అందరికి కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి సార్. అవును సార్. ఆ చివరి క్లైమాక్స్గా వస్తున్నాయి సార్ కళ్ళమ్మ నీళ్ళు. మీరు సినిమాలో ఏం చూసి గమనించారు అనేది చెప్పండి. మీరు క్లైమాక్స్లో ఏం అర్థమైంది మీకు, డైరెక్టర్ గారి టెక్నిక్ ఏం అర్థమైంది మీకు సినిమా గురించి అంటున్నాను. సినిమా గురించి? అంటే ఈ రోజుల్లో డబ్బు ఎలా వీటి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు కానీ జాబులని లేదంటే డబ్బు కోసమని అందరూ స్ప్లిట్ అయిపోతున్నారు సార్. ఫ్యామిలీకి వాల్యూస్ ఇవ్వట్లేదు. సో మన పెద్దవాళ్ళు ఎంత సంపాదించుకొని ఏం చేసినా సరే మీరు ఒక్కొక్క చోట ఉన్నా సరే అందరూ కలిసి ఉంటే బాగుంటుంది, అట్లీస్ట్ కలిసినప్పుడైనా అన్న పాయింట్ అర్థమైంది సార్. సీరియస్లీ పెద్దవాళ్ళు కోరుకునేది అది అని. కాకపోతే ఏంటంటే అది చూపించడం చాలా ఎమోషనల్ అయిపోయింది సార్. అసలు అదో తెలియకుండానే అసలు అది కన్నీళ్ళు వచ్చేస్తాయి సార్ ఆ సినిమా లాస్ట్ క్లైమాక్స్ చూస్తే. అది మంచి ఒక
డైరెక్టర్ గారి ఎమోషన్ అది ఒకటి. అవును సార్. బట్ సినిమా లాస్ట్ 17 మినిట్స్ అనుకుంటా అవును సార్. అవును. యాక్చువల్గా ఒక్క మాట ఉండదు. ఈ వేణు అది హీరో ఆ చెట్టు దగ్గర ఏడ్చిన తర్వాత నుంచి ఇక్కడ ఐలయ్య అనే పాట స్టార్ట్ అయ్యేది. ఉమ్, ఆ తర్వాత అతను తీసుకొచ్చి ఫోటో పెడతాం మాట్లాడతాం చివరికి కొడుకులారా అనేది. అవును సార్. ఇదంతా వచ్చి 17 మినిట్స్ అంతా ఉన్నట్టుంది నాకు తెలిసి. అవును సార్. ఒక్క మాట లేదు. థియేటర్లో నేను వెళ్ళి చూసి గమనించా కూడా. అవును సార్. అందరూ తుడుచుకోవటమే కానీ ఎవ్వరు అసలు కదిలేదు సార్. అవును సార్. అవును బట్ ఇంకో గ్రేట్ ఏంటంటే సినిమాలో సార్. విడిపోతూ ఉంటే కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. అరే తల్లిదండ్రులను వీళ్ళు వెళ్ళిపోతున్నాడు ఇదని. అవును సార్. కానీ ఇక్కడ ఒక అన్న, ఒక బావ, ఒక తమ్ముడు, ఒక చెల్లి ఒకరికొకరు దగ్గర అవుతున్నప్పుడు ఏడుస్తారు అందరూ. అవును సార్. సో నేను అదే అనుకున్నాను, అరే విడిపోతుంటే ఏడవటం కానీ కలుస్తూ ఉంటే ఏడుస్తున్నారు చూడంటే అసలు ఎంత వేణుగారు అసలు నిజంగా ఆయన సీన్ చేస్తున్నప్పుడు నేను అనుకున్నాను, నాకు ఇది నేను ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తానంటే ఎవరో ఇంటర్వ్యూలో పచ్చూరు గోపాలకృష్ణ గారు చెప్పారు. అవును సార్. అప్పుడు నేను అబ్జర్వ్ చేయలే. అవును సార్. అందరూ విడిపోతే ఏడుస్తారు కానీ ఇక్కడ ఒకరికొకరు కలుస్తుంటే ఉమ్, ఏడుస్తున్నారు అనేది అప్పుడు అబ్జర్వ్ చేశా. అవును సార్. అప్పుడు నిజంగా కరెక్టే. అవును సార్. ఒక అన్న తమ్ముడుగా నేను కలుస్తుంటే నా కళ్ళమ్మ నేను వచ్చినాయి, అవును చెల్లి సార్. వచ్చిన తర్వాత నా కళ్ళమ్మ నేను వచ్చినాయి, తర్వాత బావ దగ్గరికి వెళ్ళినప్పుడు బావ కళ్ళమ్మ నేను వచ్చినాయి, నాకు వచ్చినాయి, అవును సార్. తర్వాత బాబా ఇట్లాగా అందరూ ఒకరికొకరు దగ్గర అవుతుంటే ఈ ఆనందం చూసి ఆడియన్స్కి కూడా వచ్చింది. అవును సార్. అదే అదే అంటే మనమే ఎక్కడ ఉన్నామన్న ఫీల్ అదే వచ్చేస్తుంది డెఫినెట్గా సార్. ఇలాగా కళ్ళమ్మట నీళ్లు రానివాడు ఉమ్, ఆడికి హ్యూమనిటీ లేదు. మన మనుషులు మానవత్వం అనేది లేనా, అవును సార్. అక్క సంగతి తీసుకునేవాళ్ళు అది ఇదని. కానీ కళ్ళు చెమ్మగిలినోడు ఎవడూ లేడమ్మా. అవును సార్. అవును. ప్రతి ఓళ్ళే కళ్ళు చెమ్మగిలిని చూసి కొంతమంది ఉంటారు కళ్ళమ్మ నీళ్ళు బయట రాకపోయినా లోపల గిట్టర్ అనేది తిరుగుతుంది. అవును సార్. అలాగా 99% వర్కౌట్ అయింది. ఓకే సార్. ఎక్కడో 1% వాళ్ళు ఉంటారు కదా కానీ అనేది ఓకే సార్. వాళ్ళకి ఎన్ని బాధలు ఉన్నాయి అది వేరే విషయం. కాకపోతే ఇక్కడ అందరూ దాన్ని బట్టి చూస్తే నాకు బలగంలో మట్టుగా నాకు అదే అనిపించింది. అందరు ఓకే సార్. కలుస్తూ ఉంటే అందరూ ఏడుస్తున్నారే అని. అవును సార్. అవును. అవును. అది నిజంగా వర్కౌట్ చేయటం అనేది వేణు గారికి నిజంగా చెప్తున్నప్పుడు కూడా మనకు ఆ విజువల్స్ మైండ్లోకి వస్తుంటాయి అన్నమాట. వస్తా. ఓకే సార్. ఇప్పుడు మీరు మీ ఫేవరెట్ స్టార్ కృష్ణ గారు అని ఆల్రెడీ చెప్పారు మీకు. ఇప్పుడు కృష్ణ గారిని ఒకసారి పక్కన పెడితే జస్ట్ ఇప్పుడున్న హీరోస్లో ఇప్పుడున్న యాక్టర్స్లో మీకు బాగా అంటే బాగా నచ్చిన హీరో అంటే ఎవరు చెప్తారు? అందరూ చెప్పే కదా ఇందాక. ఇప్పుడు ఎవ్వరు ఏ సినిమాకి ఎలా చేస్తున్నారో అవును సార్. వాళ్ళు ఆ సినిమాకి మేము చూసుకుని వెళ్ళిపోవటమే. అవునవును సార్. ఎవడు అర్జున్ గారిది అల్లు అర్జున్ది చూసాము, అలా వైకుంఠపురం ఒకటి, అవును సార్. సరైనవాడు ఒకటి, అలాగ వెళ్తాము. మహేష్ బాబు గారిది చూసినాం అనుకో పోకిరి అనుకుంటాం, ఇవి అంటాం అలాగా. ఇప్పుడు హీరోలది ఆ సినిమాను పెట్టి దాన్ని బట్టి అట్లాగా అవును సార్. అది అదే చెప్తున్నా. ఆ తరం వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఎవరికి మేము ఫ్యాన్స్గా లేము, అందరినీ అవమానించడమే. ఓకే సార్. హీరోలందరూ బాగా చేస్తున్నారు. ఇప్పుడు అవును. మనం అనుకుంటాగలేదు ఇదివరకు లాగా ఆడు బాగా చేయలేదురా ఈడు బాగా చేయలేదు. అవును సార్. అవును. ఇప్పుడు అలా కాదు కదా. మహేష్ బాబు కావచ్చు, లేకపోతే ప్రభాస్ గారు కావచ్చు, అల్లు అర్జున్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ ఎవరైనా సరే పైగా ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల ఈ సోషల్ మీడియా వల్ల అందరి గురించి అందరికీ బాగా బాగా తెలుస్తుంది. తెలుసుకుని ఏ విధంగా లేదు. ఇప్పుడు గబుకు నచ్చపోతే నచ్చలేదని చెప్పేస్తున్నారు. అప్పట్లో నచ్చలేదని ఎవరికి చెప్పుకోలేము. ఈ గ్రూప్లే కొట్టుకుంటారు. అవును రామరాయణ సార్. బయట గ్రూపే కొట్టుకున్నారు. ఇప్పుడైతే ఎమ్మటే పోస్ట్ పెట్టేస్తున్నారు. ఉమ్, సో మేము అట్లా పెట్టడం ఇది కాదు. కానీ మాకు నచ్చినంత వరకు ఉమ్, ఏ సినిమా చూస్తే ఈవెన్ క్యారెక్టర్గా ఆర్టిస్ట్గా చెప్తున్నా కదా, విలన్ బాగా చేయొచ్చు, కామెడియన్ బాగా చేయొచ్చు, ఉమ్, లేకపోతే హీరో అమ్మగా ఉన్న వాళ్ళు చేయొచ్చు, హీరోయిన్ బాగా చేయొచ్చు, దాని చెల్లెలు క్యారెక్టర్ చేయొచ్చు. అవును సార్. ఇలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ని బట్టి అవునవును సార్. వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అని చెప్పండి. ఇప్పుడు ఫ్యాన్స్గా అంటే ఇది లేదు, అందరిని అవమానిస్తాం. మాకు ప్రత్యేకంగా అంటే ఎవరు లేరు. డైరెక్టర్ ఎవరున్నారు సార్? డైరెక్టర్ అందరినీ అందరూ అంటే ఇంకొకరు ఒక్కొక్క స్టైల్లో ఒక స్టైల్ అంతే. అంతే. ఈ డైరెక్టర్ దగ్గర చెయ్యాలి, ఈ డైరెక్టర్ దగ్గర చేయాలని అనుకుంటాం. అవును సార్. అలాగే అందరు డైరెక్టర్ దగ్గర చేయాలి, అందరు మంచి మంచి డైరెక్టర్లు అందరి దగ్గర అవును. చేయాలని అది. అవును సార్. అంతేగాని ఇప్పుడు అంతే డైరెక్టర్ గారు వీళ్ళ దగ్గర ఉండాలి, ఫ్యాన్స్ వీళ్ళ దగ్గర ఉండాలి అని అదేం లేదు. యాక్టర్గా మీకు అన్ని రకాల క్యారెక్టర్లు చేయాలని ఉంటుంది. బట్ ఆడియన్గా మీకు ఎలాంటి జోనర్ సినిమాలు మీకు బాగా నచ్చుతాయి సార్? అంటే యాక్షన్ టైపా, కామెడీ టైపా? అదే కామెడీ ఎక్కువ. కామెడీ ఎక్కువ సార్. మీ నుంచి ఫుల్ లెంగ్త్ కామెడీ టైప్ ఆఫ్ క్యారెక్టర్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్లో? నువ్వు బతుకున్నంత వరకు కాదు. ఎందుకు సార్? ఎందుకు అంత మాట అనేసారు? వర్కౌట్ కాదు, ఎవడు మనల్ని పెట్టి కామెడీ తీయడు. అంతేనంటారు సార్. ఎందుకు సార్ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మన సినిమాల్లోనే చాలా రాక్షసంగా చేసిన విలన్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు చాలా మంది చాలా క్రూయల్గా చేశారు సార్ క్యారెక్టర్స్. వాళ్ళు కట్ చేస్తే చాలా మూవీస్లో ఇప్పుడు ఈవీవి గారి సినిమాల్లో కావచ్చు, లేదంటే ఇప్పుడు కొత్తగా అనిల్ రావిపూడి గారి సినిమాల్లో కావచ్చు, కొంతమంది విలన్స్గా చేసిన వాళ్ళు చాలా ఫన్నీయెస్ట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు సార్ ఇప్పుడు.
సో అలాగా అలాగా నేను చేయగలిగితే నీకు ఆ రోజు మంచి పార్టీ ఇస్తాను. ఓకే సార్, పార్టీకి నేను రెడీ సార్. ఎంటైర్ టీం మొత్తానికి ఇస్తా, సరేనా? ఓకే, మా అంత టీం అదృష్టం అందరికి నాకుంటే ఫ్యూచర్లో, డెఫినెట్ చేస్తా. మా టీం అందరికి ఫ్యూచర్లో పార్టీ ఇవ్వబోతున్నారు అయితే షూర్. మీరు. త్వరగా సినిమా దిగి నువ్వే చేశాను. నేనే చేసేయాలి సార్. మరి చెయ్యి, ఇంక అంతేగా. వద్దు సార్, ఆడియన్స్ మీద నాకెందుకంటే పగెందుకు? నాకెందుకంటే ఇండస్ట్రీ మీద ఇప్పుడు లేదు, నాకు ఇది వచ్చి ఇవన్నీ రావాలంటే టైం గడిచిపోద్ది. నీకంటే టైం ఉంది, అప్పు చేస్తానంటే చూడు మరి. సార్ డెఫినెట్గా చేస్తా. నన్నే రోస్ట్ డేట్స్ చేస్తారన్న ఫ్రీ. అన్న, మనకు డేట్స్ ఫ్రీ అంట, డేట్స్ సార్వి. అది. మన సినిమా ప్లాన్ చేసేద్దాం ఫ్యూచర్లో. థ్యాంక్ యూ సార్. బట్ ఎనీవేస్ ఆ వర్డ్స్ చాలా కైండ్గా అనిపించాయి నాకు. షూర్ షూర్. డేట్స్ ఫ్రీ అన్నారు, అంతకు మించి ఏం కావాలి సార్ మాకు? డెఫినెట్గా చెప్తున్నా కదా, విలన్గా చేసి కామెడీ నేను చేయడానికి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉండాలి. అది కామెడీ కావచ్చు, విలన్ కావచ్చు, అవును లేకపోతే సెంటిమెంట్ కావచ్చు, ఇదని కాదు. నాకు కావాల్సింది ఏంటంటే క్యారెక్టర్. ఓకే సార్. నేను అవును కామెడీ సార్. చేయగలను అని చెప్పి డైరెక్టర్ గారు నమ్మి ఇస్తే మీ ఇక్కడ ఏంటంటే క్యారెక్టర్ కామెడీ ఆర్టిస్ట్ అంటే బాడీ లాంగ్వేజ్ ఎక్కువగా ఉండేది ఇదివరకు. అవును సార్. ఇప్పుడు బాడీ లాంగ్వేజ్ కాదు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్తోనూ డైలాగ్ మాడ్యులేషన్తోనూ అవును ఇవి సార్. ఉన్నాయి. అవునవును. అలాగా నన్ను గుర్తించి ఇవ్వాల్సింది కదా డైరెక్టర్గా. అవును సార్. అవును. అది ఎప్పటికి గడిచిద్దో తెలియదు. అవును సార్. అందుకనే నువ్వు పుట్టంగా జరిగిద్దో, నేను పుట్టంగా జరిగిద్దో నాకైతే నమ్మకం లేదు. హోప్స్ సార్. ఒకవేళ వచ్చిందనుకో డెఫినెట్గా ఓప్స్కొని పెట్టుకున్నా. అవును సార్. అందుకే నీకు డేట్స్ ఫ్రీ ఇస్తాను, సినిమాలు అన్నీ. అది ఓకే సార్. ఇప్పుడు చాలా మూవీస్ మీరు చూస్తుంటారు కదా ప్రీవియస్గా. అంటే మీరు ఎప్పుడైనా కొన్ని మూవీస్ చూసినప్పుడు యాక్టర్గా మీకు అనిపించుండొచ్చు, క్యారెక్టర్ ఒకవేళ నాకు వచ్చి ఉంటే బాగుండేదేమో అని అలాగ అనుకున్నారు సార్? ఏదైనా సినిమా చూసినప్పుడు ఏదైనా క్యారెక్టర్, మేబీ ఒక పర్టికులర్ క్యారెక్టర్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసి ఉండొచ్చు, లేదంటే మీకు బాగా నచ్చి ఉండొచ్చు, మీరు ప్లే చేస్తే నేను ప్లే చేస్తుంటే బాగుండేదని మీకు ఎప్పుడైనా అనిపించిందా అని? అనిపించలే. బాగుంది అనుకున్నాం కానీ మనకు వస్తే బాగుండరా అనేది అసలు థాట్ లేదమ్మా. ఎందుకంటే బలగం సినిమా చేసే వరకు ఇది నాకు వస్తే బాగుండు, ఇది వస్తే చాలు అన్నది కుర్రతనంలో ఏదో ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాం కాబట్టి బాగుందిరా అట్లా కొన్ని ఫైట్లు. అప్పుడు మేము డ్యాన్స్ చేసేవాళ్ళం, ఇది చేసేవాళ్ళం, ఫైట్లు చేసేవాళ్ళం. మనం కూడా చేస్తే బాగుండరా, మనం కూడా డ్యాన్స్ నిరూపించుకునేవాళ్ళం అనుకున్నాం. కానీ ఈ క్యారెక్టర్ నాకు వస్తే బాగుండు, ఈ క్యారెక్టర్ నేను చేస్తానని అనుకోలే. అంత పెద్ద క్యారెక్టర్లు వస్తాయని కూడా ఆశ కూడా లేదు మాకు. అవును సార్. ఇప్పుడు ఉన్న దానికి ఇండస్ట్రీని బట్టి మాకు వచ్చిద్దని కూడా ఆశ కూడా లేదు. ఆ ఉద్దేశంతోనే అంటున్నా, ఇలాంటిది జరిగిద్దా లేదా అనేది, ఇతనిలో కామెడీ ఉంది ఇతన్ని తీసుకుందామని, ఇలాంటిది జరిగిద్దా లేదా అనేది మాకున్న మేము పెరిగిన దీని నుంచి చెప్తున్నాను, వాతావరణం నుంచి. మేము వచ్చిన ఇండస్ట్రీకి 86 నుంచి వచ్చాం. 86 నుంచి ఇప్పుడు 86 నుంచి ఇప్పుడు వరకు జరిగిన దాంట్లో మాకెప్పుడు ఇలాంటి అప్పుడున్న నేచర్కి ఇది అవ్వలేదు మాకు. అవును సార్. సరే వాళ్ళకి ఈరోజు ఇప్పుడు ఇదైద్ది అనేది కూడా నమ్మకం లేదు. అవును సార్. వచ్చిందనుకో వెళ్ళనుకోండి, రాలేదనుకో ఇంకా వెళ్ళనుకోండి. సో మీకు ఇప్పుడు ఎలాంటి క్యారెక్టర్స్ మీకు వస్తే మీకు అంటే చేయడానికి ఇష్టపడతారు మీరు? అంటే బట్ ఇప్పుడు వరకు అన్ని తండ్రి క్యారెక్టర్లు అయిపోయినాయి. అవును సార్. సో కొంచెం విలనిజంగా లుక్గా ఉన్నది కొంచెం అది వచ్చిందనుకో, వాటిల్లో కూడా కొన్ని కొన్ని వేరుగా ఉంటాయి. అవును సార్. కానీ కనబడని విలని, ఏమీ చేయలేని ప్రెస్టేషన్స్లో ఉంటాం. అవును సార్. తర్వాత కొంచెం అందులో కామెడీ జోడించడం, ఇలాంటివన్నీ చేసుకుంటూ పక్కన మిగతా తర్వాత కూడా ఈ క్యారెక్టర్గా అది చెప్పే కదా, ఇంకా ఏమన్నా రిలేషన్స్ అవునవును అవి చేతకంతనంలతో యాదవ చావట్లు అవటం, ఇలాంటి క్యారెక్టర్లు ఉంటాయి కొన్ని. అవును సార్. దాంట్లో ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికి బాగుంటాయి. ఓకే సార్. ఈ తండ్రి క్యారెక్టర్ అనేది ఇవ్వడానికి 3 పాయింట్లు. అవును సార్. ఈవెన్ కొడుకు కానీ కూతురు కానీ. అవును సార్. ఈ వీళ్ళు నాకు కూతురు పుట్టిందిరా లేదా కొడుకు పుట్టిందిరా గ్రేట్గా అనుకుంటాం. యుక్త వయసు వచ్చేసరికి నా కూతురు ఎవరినొకరిని ప్రేమించి వాడిని ప్రేమించి వెళ్ళిపోయింది, అవును సార్. నా కడుపుని చెడబుట్టావని కూతురుని అంటాం. లేదా కొడుకుని అయితేనేమో వాడు ఏదైనా చెడ్డ పని చేశాడు అనుకో, కడుపుని చెడబుట్టారని కొడుకుని తిట్టడం. ఏది అది స్మగుల్స్ కావచ్చు, ఇది కావచ్చు, ఏదైనా లేదా డ్రగ్స్ తీసుకున్నాడు కానీ. ఈ చివరికి ఏమైంది, ఫైనల్గా వచ్చేసరికి సినిమాకి వీళ్ళు మారి సంఘంలో మంచి పేరు తెచ్చుకుంటే ఒకటి, అవును సార్. అప్పుడేమో నా కొడుకు అని చెప్పడం, లేదా నా కూతురు అని చెప్పడం. అవును సార్. ఈవెన్ చచ్చాను సచిన్ సార్ దానివల్ల ఇది పోయింది అంటాం, లేదా కొడుకు పోయిందంట. ఈ 3 పాయింట్లు తప్ప ఓకే సార్. తండ్రికి కానీ అమ్మాయికి తండ్రికి కానీ అబ్బాయి తండ్రి కానీ వేస్తే ఇవి తప్ప ఇంకేమి రావట్లా. ఓకే సార్. సో వచ్చిన వాళ్ళు కూడా కథలు ఇవే చెప్తున్నారు. బట్ తండ్రికి ఇంతకన్నా క్యారెక్టర్లు లేదు అన్నదాన్ని ఒక స్కేల్ లెవెల్లో ఉంది. ఓకే సార్. ఇంకా అది ఎప్పుడు మారిద్దో తెలియదు. కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయి. మొన్న సినిమా ఏదో అనుపమ్ ఖేర్ గారితో చూశాను. తన కొడుకు కోసం తన పడే బాధ భయంకరంగా ఉంటుంది అసలు. ఓకే సార్. అన్ని వేరియేషన్స్ ఉంటాయి, కొంచెం ఇంటెన్స్గా ఉంటాయి. అవును సార్. ఇప్పుడు ఉన్నదంటే ఒకటే ఇది అవుతుంది. అవును సార్. కొన్ని క్యారెక్టర్ పరంగా ఇప్పుడు తండ్రి కూతురులో కథ ఒకటి మంచిగా ఉన్న ఫీలింగ్ ఉన్నాయి. అంటే ఫాదర్ కొడుకు కూడా నిజాయితీగా ఉండే, ఫాదర్ పడ్డ బాధలను పంచుకోవడానికి
అవును సార్. ఆయనకి తెలియకుండా ఈయన తెలియకుండా ఇంట్రెస్ట్ ఉంది. అవును సార్. ఇలాంటి ఫుల్ లెంత్ ఉన్న క్యారెక్టర్ అట్లా అవును సార్. సార్ చూడాలి, ఇంకా వెయిట్ చేయాలి, ఒక వే డిఫరెంట్ ఏమైనా వచ్చిద్దామని. హోప్ సో సార్. ఇప్పుడు బలగం వచ్చింది, అలాగే ఇంకొంచెం బలాన్ని మీకు ఇవ్వడానికి, ఇంకా మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఖచ్చితంగా sure. మంచి రోల్ చేస్తారు సార్. మేము చూస్తాము సార్. ఫ్యూచర్లో అసలు ఏం మూవీస్ రాబోతున్నాయి సార్ మీరు? ఫ్యూచర్లో ఇప్పుడు ఇప్పుడు ఘాటి ఒకటి జరుగుతుంది, ఓకే సార్. కృషి గారి డైరెక్షన్లో. ఓ ఓకే సార్. అదొకటి అనుష్క ఫాదర్గా చేస్తున్నాను. ఓ అది ఏప్రిల్ 18 అనుకుంటా, 18th ఎప్పుడో రిలీజ్. ఓకే సార్. తర్వాత బ్రహ్మాండ అనే ఒక సినిమా చేస్తున్నాను, ఓకే సార్. అది కూడా అయిపోయింది. ఓకే సార్. అందులో ఆమెని గారు, నేను ఓ పేరు వైఫ్ అండ్ హస్బెండ్గా పేరుగా చేస్తున్నాం. ఇంకోటి అర్జున్ దేవ్ అనేది చెప్పి ఒక సినిమా ఉంది, ఇద్దరు కొత్త హీరోలది. ఓకే సార్. సో అదొకటి డబ్బింగ్ అన్నీ అయిపోయినాయి, బట్ ఆల్రెడీ రిలీజ్ అనేది ఎప్పుడు పెట్టుకుంటారో తెలియదు. అదొకటి. ఓకే సార్. ప్రస్తుతానికి ఈ 3 ఉన్నాయి, మిగతా అన్నీ ఇప్పుడు నేను చేసిన అన్నీ అయిపోయినాయి. రీసెంట్గా అదే కమిటీ కుర్రాళ్ళు, బచ్చల మల్లి, అవును సార్. ఇలానే అన్నీ అయిపోయినాయి. అవును సార్. ఇంకా ప్రజెంట్ ఈ 3 రిలీజ్కి ఉన్నాయి. రేపు ఏప్రిల్ నుంచి మార్చి నుంచి ఇంకా 2 సినిమాలు కమిట్ అవుతున్నాయి. ఓకే బట్ సార్. వాటికి ఇంకా పేరు గీరు ఏం పెట్టలేదు. సో డీటెయిల్స్ వెరీ సూన్ అనమాట. వెరీ సూన్ డెఫినెట్గా. ఓకే సార్. సార్ వన్ అండ్ ఓన్లీ లాస్ట్ క్వశ్చన్ సార్. ఇప్పుడు ఫర్ సపోజ్ మీ దగ్గరికి 2 ప్రాజెక్ట్స్ వచ్చాయి సార్. ఒకటి ఫుల్ లెంగ్త్ ఉంది, బట్ క్యారెక్టర్ సోసో క్యారెక్టర్ సార్, లెంగ్త్ ఫుల్గా ఉంది. ఇంకోటి ఉంది ఒక్క తక్కువ డ్యూరేషన్, బట్ మీకు వెయిటేజ్ ఎక్కువ ఉంది క్యారెక్టర్, మీరు చెప్పినట్టు. తక్కువదే. మీరు దేనికి ఒకటి తక్కువదే. ఇప్పుడు సినిమా మొత్తం ఉండొచ్చు, అవును సార్. ఉపయోగం లేదు, కానీ ఒకే ఒక క్యారెక్టర్ అది ఇంపాక్ట్ అయింది అనుకో ఆడియన్స్కి, దానివల్ల మళ్ళీ ఫర్దర్గా వస్తుంది. అవును సార్. ఇప్పుడు విందు భోజనానికి మనం ఎక్కడైనా పెళ్ళికి వెళ్ళాం, భోజనానికి వెళ్ళాం అనుకో, అన్ని వెరైటీస్ బాగుంటాయి, కానీ అందులో ఏదో ఒకటి బాగుంటుంది. అవును సార్. పేరుకి ఎన్నో నేరా తిన్నా అంటే భోజనం చేశాను, కానీ ఒక్కటి బాగుంది అంటారు చూసావా, అది ఆ ఒక్కటి చాలు. అది ఒక్క సీన్ కావచ్చు, 2 సీన్లు కావచ్చు, ఇంపాక్ట్ బాగా పడాలి. ఓకే సార్. దానివల్ల పెర్ఫార్మెన్స్ చేయడానికి ఉండాలి, దానికే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇక్కడ 2 జోబ్ సాటిస్ఫాక్షన్ అయినా ఉండాలి, జాబ్ సాటిస్ఫాక్షన్ అయినా ఉండాలి. అవును సార్. ఇది అనేది పాత డైలాగే. ఎప్పుడైనా సరే ఒకళ్ళు ఫుల్ లెంత్ వచ్చింది, మనం ఖాళీ ఉన్నామో చేసుకోవచ్చు. అవును సార్. మీకు ఇంత డబ్బులు అని వస్తాయంటారు పెద్ద సినిమాలు, చేసుకోవటం ఇంపార్టెన్స్ ఏమైనా లేదు, మీరే ఉండాలన్నట్టు. అవును సార్. కానీ మనకంటూ తగిన పెర్ఫార్మెన్స్ చేయడానికి ఎక్కడో ఒక చోట తగులుతాయి, అది చేస్తే చాలు. ఓకే సార్. అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఫ్యూచర్లో ఇంకా చాలా పెద్ద పెద్ద సినిమాలన్నీ చేయాలి. మన తెలుగు సినిమా ఇప్పుడు ఒక రేంజ్కి వెళ్ళిపోయింది, గ్లోబల్గా అయిపోయింది. ఇప్పుడు మన స్టార్స్ కూడా గ్లోబల్ స్టార్స్ అయిపోయారు, ప్రతి ఒక్కరు కూడా. ఈవెన్ మన తెలుగు స్టార్స్ కూడా వేరే లాంగ్వేజెస్లో కూడా హ్యాపీగా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. ఫ్యూచర్లో తెలుగు సినిమాలే కాకుండా వేరే లాంగ్వేజెస్లో కూడా త్వరలోనే కనిపించాలి. మా స్టార్, మా యాక్టర్ని మేము గర్వంగా చెప్పుకుంటాం ఖచ్చితంగా. మేము కోరుకుంటున్నట్టుగా, మీరు కోరుకుంటున్నట్టుగా ముఖ్యంగా ఇంకా ఫ్యూచర్లో చాలా పెద్ద పెద్ద సినిమాలని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. మీకు ఆల్ ది బెస్ట్ చెప్పండి, పెద్దోడిని కాదు కానీ మిమ్మల్ని అభిమానించే ప్రేక్షకుడిగా చెప్తున్నాను ఆల్ ది బెస్ట్ అని. ఆల్ ది బెస్ట్ అనేది కాదు, ఇప్పుడు ఒక పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ సక్సెస్ అయ్యారనుకో, అవును సార్, సార్ కంగ్రాచులేషన్స్ అని చెప్తారు. అవును సార్, అది జనరల్గా వెళ్ళేదే. అవును సార్. అంతే తప్ప ఇప్పుడు మనకన్నా వయసులో చిన్నవాడు మంచి పొజిషన్లో ఉండి, ఇప్పుడు ఒక ఆఫీస్ మీ ఆఫీస్లో ఉన్నది, మీకన్నా వయసు తక్కువ ఉన్న వాళ్ళు ఏదన్నా అనుకో సార్ అని పిలం. సో ఇదేంటంటే సోషల్కి వెళ్ళేది కామన్, ఇదని కాదు. బట్ మనస్ఫూర్తిగా బ్లెస్ చేశారని చూడ, అది చాలు మాకు. అదే సార్, ఇప్పుడు వరకు అయితే మిమ్మల్ని చూసాము, మేము ఎంటర్టైన్ అయ్యాం సార్. ఆబ్వియస్లీ అది ఇంకా సరిపోదు, మాకు ఇంకా కావాలి మీ నుంచి. సో మాకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ మీరు ఇవ్వబోతున్నారు, ఇస్తారు, మాకు తెలుసు, ఎందుకంటే మిమ్మల్ని ఆల్రెడీ చూస్తున్నాం కాబట్టి. సో అదైతే జరగాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, వచ్చినందుకు, మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.